Sure. So hello friends, welcome back to Mission Madness. So Scrambler 400X సిటీలో రైడ్ చేయడానికి ఎలా ఉంటుందని చెప్పి, అంటే నిన్న మనం ఆఫ్ రోడ్ ట్రైనింగ్ వెళ్ళాం కదా. సో అక్కడ నుంచి బైక్ ఇంటికి తీసుకొచ్చేసిన, ఇక టైం అయిపోతుంది. ఎందుకంటే మొన్న రంజాన్, నిన్న ఇంట్లో చిన్న గ్యాదరింగ్ ఉన్నాయి. సో వెదర్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిన్న ఎండ సంపింది వేసి, ఈరోజు మండే చల్లగా ఉంది. నిన్న ఇట్లుంటే ఇంకా బాగుంటుండే. అనంతరి హిల్స్లో అయితే ఫుల్ హ్యూమిడ్, ఘోరమైన ఎండ. ఈరోజు చూడండి చల్లగా ఉంది మంచిగా. ఇట్లాంటి టైంలో రైడ్స్కి వెళ్తే బాగుంటుంది. మన టైము మనం కాలు పెడితే చాలు, అన్నీ ఉల్టా జరుగుతుంది. సో నేను మల్కాజ్గిరి నుంచి స్టార్ట్ అయినా. దిస్ ఇస్ మిర్జాల్గూడ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి. కూకట్పల్లి ట్రైమ్ షోరూమ్కి వెళ్తున్నా. ఆల్రెడీ లేట్. 9 o'clock కల్లా నేను యాక్చువల్గా మెట్రో ఎక్కేస్తా. బై 9:40 మెట్రో స్టేషన్ రీచ్ అయిపోతాను. అంటే నాకు ఎందుకో మోటో బ్లాగింగ్ చేయడం కష్టం అనిపిస్తుంది. మేబీ అలవాటు పోయింది కదా, బికాజ్ ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్. మళ్ళీ కెమెరా యాంగిల్, మైక్, ఆడియో వస్తుందా లేదా, దెన్ కాన్స్టెంట్గా మాట్లాడాలి. హ్యావ్ టు ఫోకస్ లాట్ అనిపిస్తుంది. ఓ అమ్మ, బై మిస్టేక్గా ఇది వచ్చేసిన. సో జస్ట్ నేను ఈ వీడియో ఏం చేసిన అంటే, ఇక మైక్ మొన్న ఒకటి మన అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టిన, సీ పోర్ట్ది. మన ప్రశాంత్ది యాక్చువల్గా. ఇది ప్రశాంత్ది ఓస్మో, ఏదైతే డీజే ఓస్మో ఉందో దానికి సీ పోర్ట్ది ఆడియో మైక్ ఒకటి ఆర్డర్ పెట్టిన. అంటే నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు నార్మల్గా సమ్వాట్ 500 లోపు వచ్చింది. సేమ్ డే డెలివరీ ఉండే. సో దాన్ని దీనికి కనెక్ట్ చేద్దామని చాలా ట్రై చేసిన, రావట్లేదు. అడాప్టర్ తెప్పించిన. అడాప్టర్లో వచ్చేసి సీ పోర్ట్ పవర్ సాకెట్ ఆప్షన్ ఉంది, కానీ మైక్ ఆప్షన్ లేదు. మైక్కి 3.5mm జాక్ ఆప్షనే ఉంది. ఇక చాలా కష్టపడ్డా, ట్రై చేసిన. అభిలాషణ దగ్గర కూడా, అభిలాషణ రీసెంట్గా వెళ్ళి షిఫ్ట్ అయ్యింది కాబట్టి అన్న మైక్ ఏడుందో తెలియట్లేదు, దోలాడేటు పాపం నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ రైడ్ కూడా పెట్టుకొని 2-3 వరకు వెతికిండు, దొరకలే. ఇంకా లాస్ట్ ఏం చేయలేక బ్లాగ్ చేయలే యాక్చువల్గా. నేను అనంతరి హిల్స్ది కానీ నిన్న బాగుండే రైడ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయడం. సో అట్లా ఈరోజు ఏం చేసిన అంటే, మనది డిజిటెక్ వైర్లెస్ మైక్ ఉంది కదా, దాన్ని నా ఫోన్కి కనెక్ట్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైర్లెస్ మైక్ని వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని గోప్రో, ఐ మీన్ ఓస్మో యాక్షన్ కెమెరా త్రూ వీడియో రికార్డ్ చేస్తున్నా. చూడాలి ఆడియో ఎలా వస్తుందో, దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నా యాక్చువల్గా. యాక్షన్ కెమెరా మళ్ళీ తీసుకుందామని. మన దరిద్రం ఏంటంటే, మనం గోప్రో ఉన్నప్పుడల్లా నా చేతిలోకి వెళ్ళి మిస్ అయిపోతుంది. ఫస్ట్ టైం గోప్రో 7 కొన్నా. నా వీడియోలో ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా అదే ఉంటుంది, హౌ టు సెటప్ ఏ బ్లాగింగ్ కిట్ ఫర్ హెల్మెట్స్. నెంబర్ ఆఫ్ మైక్తో బ్లాగ్ చేసిన యాక్చువల్గా. అది అంటే ఏ మైక్ ఎలా ఉంటుంది, రోడ్, బోయా. లాస్ట్కి మన యాపిల్ ఇయర్ ఫోన్సే చాలా బెటర్ ఉండేది దాంట్లో. సో అప్పుడు ఏంటంటే 7 కొన్నప్పుడు అడ్వెంచర్ కిట్ కాంబో అన్నీ, దానికి కావాల్సిన అన్నీ కొన్నా. సో మనము 19లోనో 18లోనో రైడర్మేనియా గోవా వెళ్ళినప్పుడు మంచి బ్లాగ్ చేసిన. Day 1, Day 2, Day 3 అన్నీ కవర్ చేసిన. Day 3 రోజు ఏమైందంటే, ఫస్ట్ గ్రౌండ్ నుంచి సెకండ్ గ్రౌండ్కి వచ్చే గ్యాప్లో, దాది కూడా దేనికోసము, ఒక సైడ్ ఏమో మ్యూజిక్ కాన్సర్ట్ రన్ అవుతుంది కదా, ఇంకొక సైడ్ ఏమో మొత్తం స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్ దగ్గర ఏంటంటే, థర్డ్ డే రోజు వాళ్ళు తెచ్చిన గేర్, ఈ షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ చాలా డిస్కౌంటెడ్ ప్రైస్లో కొంచెం ఇస్తారనమాట. ఓకే, వచ్చినందుకు బైకర్స్కి బెనిఫిట్ ఉండాలి, వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉండాలి అన్నట్టు.
నేను దానికోసం కకృతి పడి బ్లాగ్ చేస్తున్నప్పుడు కెమెరా నేను చేసిన ట్రైపాడ్కి కనెక్టెడ్ ఉండే. సో దాన్ని నేను నా హైడ్రేషన్ బ్యాగ్ వెనకాల పెట్టేటప్పుడు జిప్లో ఓపెన్ చేసి పెట్టినా. ఏమైపోయిందంటే కెమెరా పైన ఉండిపోయింది. ట్రైపాడ్ వెయిట్ కెమెరా పైన ఉన్నందుకు ట్రైపాడ్ బ్యాగ్లో పెడితే కెమెరా మెల్లమెల్ల ఊగుతూ జిప్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఏడబడ్డదో తెలియదు మనకు సెకండ్ స్టేజ్లో, అంటే అదే స్టాల్స్ దగ్గర. సర్ప్రైజింగ్లీ బ్యాగ్ ఆల్ ఆఫ్ సడన్ లైట్ వెయిట్ అనిపించింది నాకు. ఎదురా ఇదని చూస్తే మిస్సింగ్, మన కెమెరా మిస్సింగ్. ఇంకేం చేస్తాం, పానిక్ సిచ్యువేషన్, టెన్షన్. చిన్నగా నాకేం కొంచెం అర్థం కాలే. ఇక నాతో పాటు అప్పట్లో భార్గవ్, మన బైకర్స్ ఫ్రెండ్స్ అందరు ఉండే. లాస్ట్కి వాళ్ళ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, అరే నీకు ఫోన్ త్రూ కనెక్ట్ అవుతుంది కదా యాప్, ఒకసారి ట్రై చేయరా అన్నారు. సరే అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి యాప్ కనెక్ట్ చేస్తే, అంటే ఆ స్టాల్స్ దగ్గరనే పోయింది కాబట్టి స్టాల్స్ దగ్గర నియర్ బైలో కనెక్ట్ చేస్తే లేజర్, ఏదైతే డీజే లేజర్స్ నైట్ పూట ప్లే చేస్తారో అదంతా కనిపిస్తుంది. ఎక్కడో ఉంది కింద పడిపోయి. ఎత్తుకుతున్నాము అంటే అది కళ్ళ ముందే ఉంది, ఫోన్లో చూడని పాసిబిలిటీ ఉంది లైవ్గా, బట్ అది ఎక్కడుందో దొరకట్లేదు. అట్లా ఆల్మోస్ట్ నా ఫోన్కి ఇట్ వాస్ కనెక్టెడ్ 4 to 5 minutes వరకు ఉండే. 4 to 5 minutes కనెక్టెడ్ ఉండే. ఎతికినాం, దొరకలేదు అసలు. లాస్ట్కి నైట్ అంతా వెయిట్ చేసి, దానికన్నా ముందైతే నేను మైక్లో అనౌన్స్ కూడా చేయించిన. ఈవెంట్ క్లోజ్ అయ్యే టైంలో 12 o'clock 11:30 క్లోజ్ అయిపోతుంది కదా రైడర్ మెన్యా డే 3, ఆల్మోస్ట్ 10:30 అనుకోండి క్లోజ్ అయిపోతుంది. ఆ టైంలో నేను బాలా, భరత్ వీళ్ళందరూ హెడ్స్ కదా రైడర్ మెన్యాకి, వాళ్ళతో రిక్వెస్ట్ చేసి మైక్లో అనౌన్స్ చేపిస్తే కూడా అది ఎవరికి దొరకలేదు అన్నారు. ఈ లాస్ట్కి నేను భార్గవ్, అరే పోతే పోయిందిరా కెమెరా, నాకు ఆ మెమరీ కార్డ్ ఇచ్చామని చెప్తాం, ఎవరికైనా దొరికితే లెట్స్ వెయిట్ అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసి స్టేజ్ క్లియర్ చేసే టైం వరకు కూడా వెయిట్ చేసిన. అయితే అప్పుడు వర్కర్స్ ఉండే, వర్కర్స్ని అడుగుతూనే ఉన్నాం, బ్రో దొరికితే చెప్పండి బ్రో, మీకు అమౌంట్ కావాలన్నా కూడా ఇచ్చేస్తా. నాకు ఆ కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్ చాలా ఇంపార్టెంట్. చాలా వీడియోస్ తీసి పెట్టినాను, బ్లాగింగ్ డే 1, day 2, day 3 అన్నీ. అయితే ఒకడు ఏమన్నాడు, మా వర్కర్కి ఎవరికో దొరికింది, వస్తాడు ఆగండి అని పొద్దున 6 గంటల దాకా వెయిట్ చేయించిండప్ప. అప్పుడు వరకు వాళ్ళు స్టేజ్ సెటప్ అంతా క్లియర్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ డే వైండప్ గ్రౌండ్ క్లియర్ ఉండాలి కదా. దొరకలే. సో అట్లా GoPro 1 నేను పర్చేస్ చేసింది. ఫస్ట్ది పోయింది, సెకండ్ది కోవిడ్లో, అదైతే పెద్ద కథ. సో అట్లా మనకి ఎందుకో సెట్ కాదు యాక్షన్ కెమెరాలు, మనకు మతిమరుపు ఎక్కువ, ఏడవైనా ఏదో ఒకటి వదిలేసి వస్తా. సో అట్లా నేనేం తీసుకోవాలా అంటే భయంగా ఉంది, ఫస్ట్ ఎయిడ్ పోగొడతా అని. ఒక్క నిమిషం, లెట్స్ ఎట్లా వచ్చింది అది. సో చెక్ చేసిన ఆడియో ఎట్లా వచ్చింది, వీడియో యాంగిల్స్ ఎట్లా ఉన్నాయని బరాబర్ ఉంది. చూడాలి ఇప్పుడు. సిటీ, సో మారట్పల్లి రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్. బైక్లో టైం తప్పు ఉంది, వాచ్లో టైం తప్పు సెట్ చేసిన, ఆల్మోస్ట్ 10 గానికి వస్తుంది. నానో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. అప్పుడు ఢిల్లీ దగ్గర ఉండే కెఫే ఉన్నప్పుడు వైట్ కలర్ నానో, దాన్ని వేసుకొని తిరుగుతుండే సిటీలో. నేను మా వర్కర్స్ వెళ్ళి ఫుల్ స్టాక్ నింపుకొని వచ్చి దాంట్లోనే తిరుగుతుండే. మేము ఇంకా దాంతో డ్రిఫ్ట్లు చేస్తుండే. ఓ నెక్స్ట్ లెవెల్ కథ అదంతా. అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ రాలే ఈ వీడియోస్ తీసుకోవాలా, జస్ట్ ఐ వాజ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇంకా ఇప్పుడు తీయాలనిపిస్తుంది, తీస్తున్నా. ఎందుకు అంటే జస్ట్ ఫ్యూచర్లో టూ రీజన్స్. ఒకటి వచ్చి నేను మా సన్ కోసం, అంటే జోహాన్ కోసం, whenever he see యూట్యూబ్ నేను కనిపిస్తే హీల్ చెప్తునో డాడీ ఏం చేస్తుంటారు పిచ్చి పిచ్చి పనులని.
సెకండ్ థింగ్ బ్లాగింగ్, ప్యాషన్, బైకింగ్, కంటెంట్ క్రియేషన్ చేద్దామని. సో చూడొచ్చు సెయింట్ జాన్స్ చర్చ్ దాకా వచ్చినాం. యూ కెన్ సీ ద ట్రాఫిక్. రైట్, ట్రాఫిక్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. మండే 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 వాషింగ్ కా ఇస్తారన్నా వాషింగ్ ఇస్తా అన్న చూసి బండి వాషింగ్కి ఇవ్వట్టు. నిన్న మనం ఆఫ్ రోడ్కి వెళ్ళేసి వచ్చి డైరెక్ట్ తీసుకొచ్చిన అని చెప్పినది ఇంటికి. వాషింగ్కి ఆట అంటాడు. ఆఫీస్కి వెళ్ళినాక ఇచ్చేద్దాం, దిగినాక చూపిస్తా బండి కథ ఎట్లుంది. శ్రీ వినాయక మొబిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ పల్సర్ 150. నైస్. ఒకప్పుడు పల్సర్ అంటే పిచ్చి. మన శంకరాన్ దగ్గర ఉంటుండే 220. దాన్ని వేసుకొని నేను శంకర్ ఒకప్పుడు, అంటే 10 years కింద ఐ థింక్. ఆ టైంలో పల్సర్ క్రేజే వేరు. పల్సర్ 150, 180, 200, 220, 220F. ఎంతమందికి పల్సర్ ఇష్టమో కమెంట్లో మెన్షన్ చేయండి. ఎంతమంది దగ్గర ఉండే చెప్పండి. ఎవరికైనా గుర్తుకుందా పల్సర్ యాడ్ వస్తుండే? ఫస్ట్ వచ్చేసి రౌండ్ హెడ్ ల్యాంప్, హాలోజన్ హెడ్ ల్యాంప్తో వస్తుండే. అది వాడు వీలీ చేసుకుంటూ ఒక బ్రిడ్జ్ పై నుంచి వస్తాడు. తర్వాత జనరేషన్ సేమ్ వాడు వీలీ చేసుకుంటూ పోతాడు. వాని పక్కనకి వెళ్ళి కూడా వచ్చి స్టాప్ కొడతాడు. అక్కడ డిస్క్ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఫ్రంట్ డిస్క్ అనేది. ఓకే, థర్డ్ జెన్లో వాడు స్టాప్ కొడతాడు కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దాని పక్కన ఉన్న ఒక పోస్టర్ నుంచి దుంకి వస్తాడు. అక్కడ హెడ్ ల్యాంప్ మారింది, అంటే ఫేస్ లిఫ్ట్, కైండ్ ఆఫ్ ఫేస్ లిఫ్ట్. జెన్ 3 రియర్ కూడా డిస్క్ వచ్చింది ఇంట్రడ్యూస్. దెన్ 220F, 180. 220F అడ్వర్టైజ్మెంట్ అంటే నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది. ఐ కెన్ స్క్రీన్ తన కళ్ళ ముందు ప్లే అవుతుంది. బ్లాక్ కలర్ 220F, ఇంజిన్ బ్లాక్, బాడీ బ్లాక్, కంప్లీట్ బ్లాక్ కలర్. వాడు ఒక డ్యామ్ పైనుంచి వెళ్తా ఉంటాడు. బండిని తీసుకొచ్చి మళ్ళీ డ్యామ్ నుంచి ఇట్లా సైడ్ లేపి తీసుకెళ్తాడు దాన్ని. సో ఇట్ మీన్స్ పవర్, అంత పవర్ ఆ టైంలో పల్సర్. ఈవెన్ ఎంటీవీలో కూడా పల్సర్ మేనియా అని చెప్పి ఒక రియాలిటీ షో ఉండే. ఎంతమంది చూస్తుండే తెలియదు కానీ ఐ యూస్ టు సీ దట్. చాలా బాగుంటుండే. వాడి పేరు కూడా ఇమ్రాన్ అనుకుంటా, విన్నర్ పేరు రియాలిటీ షోలో. నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో వైబే వేరే ఉండే. బైకింగ్ ఇప్పటికి ఉన్నది, బట్ ఎలక్ట్రానిక్స్ అంతా. స్టిల్ ఐ యూజ్ మై థండర్బర్డ్ 2017 కిక్ రాడ్ మోటార్ సైకిల్. ఎంతమంది ఇంకా ఎన్ఫీల్డ్స్ కిక్ రాడ్ మోటార్ సైకిల్ యూజ్ చేస్తున్నారో కమెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని నడుపుతున్నప్పుడు వచ్చే వైబే వేరు. కిక్ కొట్టి 40లోనే పోతాను నేను, 40, 50, 60 మ్యాక్స్. బికాస్ ఫీల్ వేరే ఉంటుంది. ఇట్ వాజ్ మై టేస్ట్, బట్ నౌ ఐఎమ్ రైడింగ్ స్క్రాంబ్లర్ X. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఎనీ మోటార్ సైకిల్ విచ్ ఈజ్ ADV కైండ్ ఆఫ్ చాలా ఇష్టం. ఓన్లీ బికాస్ మన రోడ్స్కి, రోడ్ కండిషన్స్కి ఈజీ యాక్సెసిబుల్, పాట్ హోల్, స్పీడ్ బ్రేకర్స్, ఎనీథింగ్ సూటబుల్ మోటార్ సైకిల్ నన్ను అడిగితే. లెట్ ఇట్ బి ఎక్స్పల్స్, హిమాలయన్, స్క్రాంబ్లర్ ఆర్ ఎనీ అదర్, ఆర్ సుజుకి V-Strom అయినా ఐ లవ్ ఇట్. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వెదర్. నిన్న ఇట్లా ఉంటేలే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. లెట్స్ సి. నాకు ఈ స్క్రాంబ్లర్లో నచ్చింది ఏంటంటే ఇట్స్ లైక్ ఎంత తిరిగిందో ఐ విల్ షో యూ. ట్రాక్షన్ 19,000 అది యూనిట్స్ టైమ్స్ 100,000, 10,000, 19,000 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పటికి బండి. ఐ కెన్ ఫీల్ థ్రాటల్ ఇస్తున్నప్పుడు వెన్ యూ డౌన్ షిఫ్ట్ చేస్తారు కదా, పప్ అని ఫైరింగ్ సౌండ్ చాలా బాగా వస్తుంది. ఇంకా మేబీ ఇంజిన్ రిఫైన్మెంట్ మంచిగా అయిపోయినట్టుంది. ఇంకా ఇట్స్ అ టెస్టెడ్ బైక్ బేసికలీ. గచ్చిపోల్ ఇది. అండ్ పవర్ కూడా ఎక్స్ట్రీమ్ ఉంది.
ఎందుకంటే వెహికల్ పర్చేస్ చేసిన కొత్తలోనే యూ వోంట్ ఫీల్ ఆ పవర్ కానీ అదంతా మెల్లమెల్లగా సర్వీస్ అవ్వాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ సర్వీస్ మినిమం నన్ను అడిగితే ఒక 10,000+ కిలోమీటర్స్ నడిపిన తర్వాతనే ఇంజిన్ ఫ్రీ అవుతుంది. దెన్ మీకు ఆ పవర్ బట్ ఇట్ ఎనీథింగ్ యూ విల్ ఫీల్. ఇనిషియల్గానే బండి కొన్నాగానే నాకు ఆ పవర్ అనిపించట్లేదు, ఆ ఇంజిన్లో ఫ్రీనెస్ లేదంటే ఈ ఓన్ ఇదేంది కొత్తగా సుజుకి డిజైర్ బాగుంది. నా పడ్డ ఆగిపోయింది. బాగుంది సుజుకి డిజైర్, షేప్ మారింది. ఐఎమ్ క్రియేటివ్ ఇంజనీర్. ఇది కూడా మార్కెటింగ్ కైండ్ ఆఫ్ కాలేజ్ అనుకుంటా. డిఐజి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ అండ్ డిజైన్. నైస్. కాలేజ్లో బ్యాగ్ ఇచ్చి మార్కెటింగ్, ప్రతిదీ ఇప్పుడు మార్కెటింగే. మనం వేసే అపారల్ పైన బ్రాండ్స్, ఎనీథింగ్ యూ టేక్, వాళ్ళ బ్రాండ్స్ బట్టి దే ఆర్ మార్కెటింగ్. ఏది మార్కెటింగ్ లేకుండా ఉండదు. ఈవెన్ టిఆర్ స్టిక్కర్లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఫ్లైఓవర్, పెరెడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్, ఫుల్ ట్రాఫిక్. నేను 8:30కే స్టార్ట్ అవ్వాలి, తెలుసు కదా మా జోహాన్ ఇటు వాన్తో కొంచెం ఆడుకొని మమ్మీ బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చి స్టాఫ్కి, మన కొలీగ్స్కి మటన్ బిర్యానీ తీసుకెళ్తున్నా. బికాజ్ నిన్న వాళ్ళు రాలేకపోయారు, సండే వాళ్ళ స్కెడ్యూల్ ఉంటుంది. వెహికల్ స్వామి బర్త్డే ఈరోజు. మనం ఇట్లా చదువుకొని ఉంటే ఎంత బాగుంటుందో. చదువురా అంటే మనం రోడ్ల పైన శంకర్తోని మా ఫ్రెండ్స్తో తిరుగుడు తప్ప. ఓకే, ఐఎమ్ హ్యాపీ నౌ. ఇంకా ఉందిరయ్యా ట్రాఫిక్. గ్రాండ్ విటారా హైబ్రిడ్, కలర్ బాగుంది, గ్రే కలర్, సారీ మెరూన్, గ్రే అంటున్నాను. అంతా టెక్నాలజీ, ట్రాక్షన్ కంట్రోల్, రైట్ బై వైర్, స్విచబుల్ ABS. అప్పట్లో అసలు డిస్కే లేకపోతున్నాయి, డ్రమ్ బ్రేక్స్. మరి సరే ఇంజిన్ పవర్ లేదంటే RX100, R135 ఇవన్నీ ఎట్లా నడిపిర్రబ్బా. కంట్రోల్, మోటార్ సైకిల్ ఎలా కంట్రోల్ చేయడం మ్యాటర్. ఇక్కడ కూడా చూడు బ్రాండింగ్ ట్రైప్. ఇది ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ బేసికలీ మనం ఆఫ్ రోడ్ చేసేటప్పుడు యాక్చువల్ దీనిపైన ఒక రాడ్ ఉంటుంది, అది హ్యాండిల్ స్టెబిలైజ్గా ఉండడానికి ఒక రాడ్ ఉంటుంది. ఇన్ కేస్ మనం ఏదైనా హిట్ అయినా కూడా మనం ముందుకు వచ్చేస్తాం కదా, సో మనకు ఆ రాడ్ తగలకుండా ఉండడానికి, తగిలిన దెబ్బ అంతగా తాకకుండా ఉండడానికి ఒక స్పాంజ్ పైన లెదర్ బ్రాండింగ్. నైస్. ఫోన్ వచ్చినట్టు తీయలేమీడ. అమ్మ, ఇంత పెద్ద కార్ వేసుకొని లెఫ్ట్లో ఏడొస్తున్నావురా? మనం రైట్కి వెళ్ళాలి, తప్పదు, ఇలానే వెళ్ళాలి. భయ్యా వచ్చేస్తుండో చూడు ఎట్లుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కచ్చరా పోయి జమ అవుతుంది చూడు, అట్లా జమ అవుతారు ఇక. ఆ కచ్చరాతో పాటు నేను ఒక కచ్చరా, తప్పదు ఇక. అట్లీస్ట్ రోడ్ ఎక్స్టెన్షన్ ఉండదు, ఫ్లైయర్కి దీనికి ఏదైనా పని ఎక్స్టెన్షన్ చేయరు కానీ ట్యాక్స్ వెహికల్ మెట్రో
మెట్రో ఎక్కితే నేను మెట్టుగూడలో ఒకవేళ నేను గచ్చిబౌలి స్టోర్ వెళ్తున్నా అంటే 40 minutes ఇట్లా ఫ్లైట్ అయినా లేట్ వస్తుంది కదా, నన్ను అడిగితే ఫ్లైట్ అయినా క్యాన్సిల్ అవుతుంది. కానీ మెట్రో నేను లాస్ట్ 2 years నుంచి మెట్రోలో ట్రావెల్ చేస్తున్నా. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మెట్రో నాకు లేట్ అయినట్టు మిస్ అయినట్టు ఎప్పుడు అనిపించదు. బికాస్ టైంకి వచ్చేస్తుంది. ఆ టైం షెడ్యూల్ మనం ప్లాన్ చేసుకుంటే మన షెడ్యూల్తో పాటు టైంకి వెళ్ళిపోవచ్చు ఇంటికి కానీ ఆఫీస్కి కానీ. నేనైతే మంచిగా 9:15 మెట్రో ఎక్కుతాం మెట్టుగూడలో. ఆల్మోస్ట్ 10 వరకు మన రాయదుర్గలో దిగుతా. ఆఫీస్లో సాయికి ఫోన్ చేస్తా, ఐ విల్ జస్ట్ పిక్ మీ అప్. హార్డ్లీ 2 kilometers అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాం. టైం సేవ్, కంఫర్ట్, బాడీ పైన స్ట్రెస్, డస్ట్, పొల్యూషన్ ఉండదు, మంచిగా ఏసీ ఉంటుంది లోపల. బట్ ఇప్పుడే రీసెంట్ యాక్చువల్గా నాకు ఇంతకుముందు మెట్టుగూడ టు రాయదుర్గ్ 50 rupees ఉంటుండే. ఇప్పుడు పెంచినట్టు 65 వస్తుంది. ఆహా, మెట్రో కార్డు మర్చిపోయినా. మరపు పోవాలంటే ఏం చేయాలో జర కామెంట్లో చెప్పండి. ఏదో ఒక డైలీ మర్చిపోతా, ఏదో ఒకటి మర్చిపోతున్నా. అసలు ఎందుకు ఇట్లా అవుతుంది నాకు అర్థం కాదు. నేను రైడ్కి వెళ్తే నాకు కీ ట్యాగ్స్ మా రైడర్ ఫ్రెండ్సే పెట్టుకుంటుండే, ఎందుకంటే నువ్వు పోగొట్టేస్తావు నా దగ్గర ఉందని అని చెప్పి దానికి ఒక ట్యాగ్ కూడా గిఫ్ట్లు ఇచ్చారు చాలా మంది. అయినా ఏదో ఒక దగ్గర మిస్ చేస్తా. ఈరోజు చూడండి, ఈ మోటో బ్లాగింగ్ సెటప్ చేయడంలో నేను మెట్రో కార్ తేవడం మర్చిపోయాను. ఎందుకంటే నేను బైక్ ఇది డ్రాప్ చేసిన తర్వాత రిటర్న్ నేను మెట్రోలోనే రావాలి. ఎలక్ట్రిక్ బస్ రాయల్ ఎన్ఫీల్డ్ మెటియో 350 పోతున్నా మళ్ళీ వచ్చాము ఇంద్రా. దీనికి ఒక సొల్యూషన్ ఉండదు, ఎందుకంటే హైదరాబాద్లో ఈ రోడ్ అంత బిజీ రోడ్ అనిపించదు నాకు. బికాస్ స్టాఫ్ అందరు ఇక్కడ నుంచి వెళ్ళారు. ఫ్రమ్ సికింద్రాబాద్ ఏంది, ఉప్పల్ నుంచి స్టార్ట్ అయితే ఉప్పల్, తార్నక, మెట్టుగూడ ట్రాఫిక్, తర్వాత సికింద్రాబాద్ నుంచి కంటిన్యూషన్ మీకు ఎక్కడ వరకు ఉంటుంది అంటే లారీ మధ్యలో ఆగి క్లీనింగ్ చేసినట్టు ఎక్కడ వరకు ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాటే వరకు ఉంటుంది ఈ ట్రాఫిక్. నేనైతే 2012-13లో మన లాల్ బంగ్లా బిల్డింగ్లో ఐ యూస్ టు వర్క్ ఫర్ బీపీఓ కాల్ సెంటర్ ఫర్ తమిళ్ ప్రాసెస్. డైలీ ఇదే రూట్. మార్నింగ్ సిపిజీ ఉండే అప్పుడు నా దగ్గర రియర్ వీల్ రెడ్ కలర్ది, మన ప్రభాస్ యూజ్ చేస్తుండే కదా, ఆ మూవీ పేరు డార్లింగ్ మూవీలో ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ బైక్. ఈ ట్రాఫిక్లో అయితే ఫస్ట్ సెకండ్ ఇప్పుడు జర తగ్గింది ఎందుకో, అంటే మేబీ మెట్రో కొంచెం రోడ్ ఎక్స్టెన్షన్స్ ఇదంతా అయింది కదా. పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరూ ఇదే ఆఫీసు, అంటే అందరికి ఆఫీస్ పోయే దారి ఇదే. బేగంపేట నుంచి బంజారా హిల్స్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, అమీర్పేట కావచ్చు, పంజాగుట్ట, అందరికి ఇదే రూట్, మెయిన్ రూట్ అయిపోయింది. ఇది ఒక్కటే రూట్ త్రూ వెళ్తారు. సో దానివల్ల హ్యూజ్ ట్రాఫిక్. ఇక్కడ ఎప్పుడు చూసిన ట్రాఫిక్. ఈవినింగ్ అయితే నీకు ఆపోజిట్లో రిటర్న్లు అయితే చుక్కలే. 6 o'clock స్టార్ట్ అయితే చుక్కలే. నేను ఏం చేస్తున్నా అప్పట్లో, మార్నింగ్ 9 నా లాగిన్, 8 o'clock స్టార్ట్ అవుతున్నాను ఇంట్లోకి వెళ్ళి. 8కి స్టార్ట్ అయ్యి సో దట్ 9 వరకు రీచ్ అయిపోతుండే. నా లాగౌట్ 6:37. బట్ ఏం చేస్తుండే 6:37 ఆ ట్రాఫిక్ నేను వెళ్ళలేను కాబట్టి ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసి అమీర్పేట అంతా జర టైం పాస్ చేసి తిరిగి గలీలు తిరిగి 9 o'clock వెళ్తుండే. బికాస్ ట్రాఫిక్ ఉండదు 9 తర్వాత అమీర్పేట నుంచి. సో 2.5 hours వెయిట్ చేసి వెళ్తుండే. నేను 6:37కి వెళ్ళినా ఇంటికి వెళ్ళడానికి 8:30-9 ఆల్మోస్ట్ అవుతుంది. ఎట్లా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఫస్ట్ గేర్లోనే పోతుంది. సో దానికన్నా బెటర్ మంచిగా టైం స్పెండ్ చేసి జర అమీర్పేట్ గలీలో ఫాలు అది ఆగేసి అట్లా వెళ్తుండే. బట్ స్టిల్ ఇప్పటికీ దీనికి ఒక సొల్యూషన్ అంటే జస్ట్ మెట్రో వేసిన అంతే. రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా కూడా ఫ్లైఓవర్స్ అంతే నేరోగా ఉంది. అన్న అయితే మధ్యలో పోతుండు, నా లెఫ్ట్ లేదు నా రైట్ లేదు. ఏమో, నో కమెంట్స్. యాక్చువల్గా కార్స్ కానీ ఆటో కానీ కొంచెం ఇట్లా స్పేస్ ఎక్కువ తినే వెహికల్స్ నడితే రైట్ సైడ్లో ఉంటేనే బెటర్. రైట్లోనే ఉండాలి.
సో లెఫ్ట్ నుంచి వెళ్ళే వాళ్ళు బైక్స్ వీళ్ళందరూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి రోడ్ డివైడ్ చేసి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చే దాంట్లో కూడా ట్రాఫిక్ని స్ప్లిట్ చేసారు. సేమ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు ప్యారడైజ్ ఫ్లైఓవర్ని కంప్లీట్గా ఓన్లీ టువర్డ్స్ బేగంపేట నుంచి ప్యారడైజ్ వెళ్ళడానికి ఆ రూట్ ఓపెన్ ఉంటుంది ఫ్లైఓవర్ 7:30కి అట్లా. సో ట్రాఫిక్లో నడుపుతున్నాయి బైక్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ కంఫర్టబుల్. బ్రేకింగ్ కానీ చాలా బాగుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అన్నా మనం చూస్తుండే, బికాజ్ నంబర్ ప్లేట్ లేదు, మన టీసీ నంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. యూజువల్లీ వీ షుడ్ ఆల్వేస్ నంబర్ ప్లేట్తోనే ఉండాలి. బైక్స్ ఇరిగిపోయింది. సో ఇప్పుడు అర్జెంట్గా చేయించలేను కాబట్టి షోరూమ్కి తీసుకెళ్తే వాళ్ళు చేపిస్తారు. సో బేగంపేట్ ప్యారడైజ్, వన్స్ అపాన్ అ టైం ప్యారడైజ్, సికింద్రాబాద్ ప్యారడైజ్ నా ఫేవరెట్. బట్ ఇప్పుడు ఆ టేస్ట్ లేదు. క్వాలిటీ ఏమో కానీ టేస్ట్ లేదు. నన్ను అడిగితే హైదరాబాద్లో బిర్యానీ రోలింగ్ అంటే పిస్తా హౌస్, షాగ్ హౌస్, దీస్ ఆర్ నన్ను అడిగితే నాకు నచ్చింది. మీకు నచ్చింది ప్లస్ ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఆల్మోస్ట్ మనం బేగంపేట్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఏదైతే క్లోజ్డ్ బిల్డింగ్ ఉందో అక్కడ వరకు రీచ్ అయిపోయినాము. రైట్ సైడ్లో సిఎఫ్ మోటో ఉంది. సిఎఫ్ మోటోలో అదేదో కొత్తగా అడ్వెంచర్ బైక్ ఇండియాకి వస్తుంది అంటున్నారు. చూడాలి వస్తే ఎలా ఉంటుందో. ఇంపాక్ట్ హిమాలయన్ కానీ అదర్ ఏటీవీ బైక్స్కి చాలా లైట్ వెయిట్ చూసిన చైనీస్ వీడియోస్లో. అది లేపి పెడతాడు బండిని చైతన్య ఒక టైర్. పవర్ఫుల్ ఇంజిన్స్ బట్ చైనా చూద్దాం. ఈ సిగ్నల్ క్రాస్ చేస్తే కొంచెం ఫ్రీ ఉంటుంది. కన్సీ ఫస్ట్ సెకండ్ థర్డ్ గేరే మ్యాక్సిమం దొరికితే ఫోర్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది అంతే. దిస్ ఈజ్ ద రీజన్ ఐ హేట్ ఈ ఏరియాలో బైక్లో రావడం. ఎప్పుడు వచ్చినా ఇంత ఉంటుంది. దానికన్నా బెటర్ 50 రూపాయలు ఇచ్చి మెట్రోలో 2 ట్రైన్లు మారి వెళ్ళిపోవచ్చు. అమీర్పేటలో దిగి అమీర్పేట నుంచి మళ్ళీ ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యి భరత్ నగర్లో దిగి మన వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి పిక్ చేసుకుంటారు. హార్డ్లీ ఆడ కూడా ఒక 1 కిలోమీటర్ వెళ్ళిపోవచ్చు. సో కమాన్, ఎంత ట్రాఫిక్ రా. స్టిల్ రికార్డింగ్. రోడ్ సైడ్ ఇడ్లీ బండి బాగుంటుంది. ఇడ్లీస్ వాళ్ళ దగ్గర స్మూత్గా అంత తక్కువ ప్రైస్లో ఎట్లా ఇస్తారు అనేది ఐ డోంట్ నో. మార్జిన్ తగ్గించుకొని ఇస్తారేమో. పిల్లలతో ఏదో వేస్తారు. మెట్రో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రైట్ సైడ్. వరుణ్ టవర్స్. మనం వీడికి లెఫ్ట్ తీసుకుందాం టు కట్ డౌన్ ద ట్రాఫిక్. ఇంకా నేను వెళ్ళలేని ఇట్ గో అనదర్ రూట్. వరుణ్ టవర్స్. సర్జీ స్టాండింగ్ ఓవర్ దేర్. రాంగ్ రూట్ వచ్చిన వాళ్ళని హెల్మెట్ లేని వాళ్ళు ఫొటోస్ తీస్తాడు. అవి అన్న అయితే నాకు తెలిసి నో హెల్మెట్ ఫోటో, మళ్ళా సెల్ ఫోన్ డ్రైవింగ్. ఇక్కడ ఉంది ఓపెన్ రోడ్స్. సో ఇక్కడ నుంచి మనకు రైట్ తీసుకుంటే ఫ్లైఓవర్ ఎక్కితే కరెక్ట్ డైరెక్ట్ ఫతేనగర్ అంటే ఎర్రగడ్డ ఆ రూట్ వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ అంటే ఓపెన్ రోడ్ ఉంటుంది. అటు వెళ్ళి అమీర్పేట వెళ్ళి మళ్ళీ అదంతా తిరగాలంటే చాలా ట్రాఫిక్, హెడేక్. దిస్ ఈజ్ ఓపెన్ రోడ్. క్విక్ రెస్పాన్స్. సో నేను ఎప్పుడైనా బ్రేక్ చేయడానికి గేర్ వాట్ యు కాల్ ఇంజిన్ బ్రేకింగ్ ఎక్కువ యూజ్ చేస్తా. బ్రేక్స్ పైన ఎక్కువ అంత ప్రెజర్ పెట్టాను. బికాజ్ ఇంజిన్ బ్రేకింగ్ మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చల్లగా ఉందబ్బా ఇద్దరు. ఆల్ ఆఫ్ సడన్ చేంజ్. ఒకసారి ఏమో ఎండ కొడుతుంది అంటే ఎండ కొడితే ఎట్లా కొడుతుంది అంటే అసలు బయటికి రాలేము. రెండోసారి ఫుల్ వర్షం పడుతుంది. అది కూడా అంతే. ఇప్పుడు చూడు సడన్గా వెదర్ ఎట్లా చేంజ్ అయిపోయింది.
అర్థమే కాదు మన హైదరాబాద్ వెదర్ ఇది ఏందో అర్థం కాదు. ఒకప్పుడు హైదరాబాద్లో అయితే చలి పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఇప్పుడు అసలు లేనే లేదు. ఇప్పుడు చూడాలి ఈ వెదర్, ఈ మన వింటర్ అయినట్టు అంటారు మహేంద్ర థార్. సో 80లో క్రూజ్ చేస్తున్నా. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. వైర్లెస్ మైక్ DJI ఐ కనెక్టెడ్ టు మై ఫోన్, వాయిస్ యాప్ త్రూ రికార్డ్ చేస్తున్నా. సో ఇది ఇంజిన్ బ్రేకింగ్. ఈడ ఒక చిన్న సిగ్నల్ ఉంటుంది, టువర్డ్స్ రైట్ వెళ్ళిపోతే వీకెండ్ జుబ్గా వెళ్ళిపోవచ్చు. బ్లాక్ కలర్ నెంబర్ ప్లేట్ అయింది. రెంటల్ బైక్స్ చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి. We have to go to right. చలో చలో. సో పైన ట్రాఫిక్ లేదు, వీకెండ్ వెళ్ళిపోవచ్చు. చాలా కంఫర్ట్ ఉంది బైక్. పాట్ హోల్స్ గుంతల వెళ్ళిపోతుంది. నాకు యాక్చువల్గా అంటే నాకు పర్సనల్గా ADVs అండ్ క్రూజ్ బైక్స్ చాలా ఇష్టం. క్రూజ్ బైక్స్ అంటే ఇట్లా కాలు ముందర పెట్టుకుని ఫార్వర్డ్ కంట్రోల్ బైక్స్ అండ్ ADVs చెప్పినా కదా ఎంత ఉంది, లైక్ మన రోడ్స్కి పర్ఫెక్ట్. యాక్చువల్గా వెళ్ళిపోవచ్చు. క్రూజ్ హైవేస్లో చాలా బాగుంటుంది, నాకు ఎందుకు చాలా ఇష్టం. స్ట్రీట్ నెక్డ్ కానీ రేసింగ్ సెగ్మెంట్ కానీ షార్ట్ స్పిన్కి నడపచ్చు. నాకు తెలిసినందుకు నాకు అంతే, దానికి మించి నాకు అంత ఉక్క లేదు ఆ పని నడప. బట్ పవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పవర్ ఉంటుంది. టు బి ఫ్రాంక్ నాకు స్పీడ్ ఇష్టం ఉండదు. నాకు స్పీడ్ పవర్ కన్నా ఎండ్యూరో ఇష్టం. దానివల్ల ఏంటంటే మీ బాడీ పైన కూడా ప్రెషర్ పడుతుంది. ఆటోమేటిక్గా మీరు ఫిట్నెస్లో ఉండాల్సి వస్తుంది ఆ మోటార్ సైకిల్స్ అలాంటి ట్రైల్స్ యూజ్ చేస్తే. సో ఎర్రగడ్డ మార్కెట్ యూజువల్గా ఎప్పుడు ఉంటుంది సండే, బట్ టుడే ఇస్ మండే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. సిల్వర్ బెంజ్ సర్వీస్ వర్క్షాప్, ఇది సిల్వర్ స్టార్. సో స్క్రాంబ్లర్ మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు యూ కెన్ స్విచ్ ఆఫ్ ది రియర్ ABS, ట్రాక్షన్ కంట్రోల్తో పాటు వైఎస్ రఫ్ అని వచ్చేసింది. అయినా నేను స్పీడ్లో లేను, 40లోనే ఉన్నా. థర్డ్ గేర్లో ఇలా ఉంటుంది. సో మీరు స్పీడ్ పికప్ చేసినప్పుడు గేర్స్ అప్ చేయాలనుకుంటే క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు దీంట్లో. నేను డైరెక్ట్ 6. మీన్ వైల్ మీరు డౌన్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు అక్కడ లెఫ్ట్కి వేసింది, చెప్పలేము రైట్కి రావచ్చు. సో డౌన్ షిఫ్ట్ 4. మన పోలీసులు ఉన్నారు. నో 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 ప్లీజ్ 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 వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సార్. ఎవరు చూడాలి మన పట్టిని. సో ఇప్పుడు చూడొచ్చు 4th ఉన్నా కదా, క్లిచ్ పట్టుకోలే. డౌన్ షిఫ్ట్ 3, డౌన్ షిఫ్ట్ 2, అగైన్ 3. అంటే స్పీడ్ బట్టి, స్పీడ్ పెరుగుతున్న కొద్దీ యూ కెన్ బటర్ స్మూత్గా గేర్ అప్ చేసుకోవచ్చు. గేర్ షిఫ్టింగ్లో మీకు ఎట్లాంటి జోక్స్ ఉండదు. ఇప్పుడు చూడు 3rd ఉందా, 4th ఇట్లా వస్తారు. మనం ట్వింగ్ అండ్ గేర్ డౌన్ చేసుకొని ఇంజన్ బ్రేక్, అగైన్ యూ షిఫ్ట్ అప్ ఇట్లా వస్తారు. మళ్ళీ కంట్రోల్ చేస్తే మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళిపోవడం. అగైన్ ఇట్లా వస్తారు అడ్డంగా, అలా గేర్ డౌన్ బైక్స్ అంతే. బట్ ఇట్లా చెయ్యొద్దు, ఏదో చేస్తాం. మనం మెడికల్ యూటర్న్ తీసుకొని. సో ఇది బండి పరిస్థితి. మనము
ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక అన్న నన్ను చూసి అంకుల్ వాషింగ్ చేయండి అంకుల్ అన్నారు. సో వాషింగ్ చేపియాలి ఇప్పుడు ఆఫ్ రోడ్ వెళ్ళిన తర్వాత. సో రీచ్ అయిపోయినా మన ట్రైమ్ కూకట్పల్లి స్టోర్. స్వామి బిజీ ఉండు, బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.